guys, welcome to VLSI Developers YouTube ఛానల్. మన లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ టు ఫ్లిప్ ఫ్లాప్ చేసాం. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నామంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చూడండి, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ ఎస్ అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే సెట్. సో ఎస్ అనేది సెట్ అండ్ ఆర్ అనేది రీసెట్. సో ఇట్ ఈస్ ఏ సెట్ రీసెట్ ఫ్లిప్ ఫ్లాప్ అంటుంది దీన్ని మనం. సెట్ అంటే ఏంది, రీసెట్ అనేది చెప్తా. జనరల్గా ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది దీనికి అంటే ఇదేంటంటే ఒక మెమరీ ఎలిమెంట్ అన్నమాట. దీన్ని మనం బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అని కూడా అంటాం. బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఎందుకు అంటామంటే 2 స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. ఆ స్టేబుల్ స్టేట్స్ వచ్చేసి 1 కానీ 0 కానీ, అందుకని దీన్ని మనం బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటాం. సో ఇక్కడ సెట్ అండ్ రీసెట్ అనేది ఏంటంటే, సెట్ అనేది ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 1కి సెట్ అవుతుంది. రీసెట్ ఆర్ అనేది 1 ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 0కి సెట్ అవుతుంది. సో అది సెట్ రీసెట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది. సో మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ డిస్కస్ చేసుకోబోయే ముందు మనం దీన్ని దేంతో డిజైన్ చేసామనేది తెలుసుకోవాలి. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని మనం నాండ్ గేట్ ఆర్ నార్ గేట్తో కూడా డిజైన్ చేయొచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి వాడుకొని మనం ఫ్లిప్ ఫ్లాప్స్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని డిస్కస్ చేసుకోబోయే ముందు మనకి ఏంటంటే నాండ్ గేట్ యొక్క ప్రాపర్టీ తెలియాలన్నమాట. సో నాండ్ గేట్ చూడండి ఒకసారి. ఇదిగా 2 ఇన్పుట్ నాండ్ గేట్ తీసుకున్నాం. ఇది ఏ ఇన్పుట్, ఇది బి ఇన్పుట్, అండ్ వై అనేది అవుట్పుట్. y is equals to a into b హోల్ బార్ అనమాట. ఇది నాండ్ గేట్ యొక్క గేట్ డయాగ్రామ్ అండ్ దాని యొక్క బూలియన్ ఎక్స్ప్రెషన్. సో నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ చూడండి ఒకసారి. ట్రూత్ టేబుల్ ఇది ఏ, బి అండ్ వై. సో 2 ఇన్పుట్స్ కాబట్టి కాంబినేషన్ చూసుకోండి. 0 0 0 1 1 0 1 1. సో నాండ్ గేట్ ఏంటంటే దీని ప్రాపర్టీ ఏంటంటే ఏది ఒక ఇన్పుట్ 0 ఉందనుకో, డోంట్ కేర్ ఆఫ్ అనదర్ ఇన్పుట్, అవుట్పుట్ అనేది డైరెక్ట్లీ హై. ఇఫ్ బోత్ ఇన్పుట్ ఆర్ హై, అప్పుడు అవుట్పుట్ అనేది 0 అయిపోతుంది. సో ఇది దాని యొక్క ప్రాపర్టీ. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నాండ్ గేట్కి ఒక ఇన్పుట్ 0 కనిపించేస్తే మనకు ఇంకో ఇన్పుట్తో సంబంధం లేదు, ఇక అవుట్పుట్ అనేది హై వచ్చేస్తుంది. సో ఇది నాండ్ గేట్ యొక్క ప్రాపర్టీ అనమాట. సో ఇప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసి చూద్దాం. చూడండి, ఇది సో ఇది దీన్ని కనెక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఇన్పుట్స్ అనేవి షార్ట్ చేసేసి క్లాక్ ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ దీనికి ఇంకో ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ పైన ఎస్, అండ్ దీనికి ఇంకో ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ ఆర్. సో ఇదనమాట ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సర్క్యూట్ డయాగ్రాము. సో ఇక్కడ మనకు క్యూఎన్ అండ్ ఇక్కడ క్యూఎన్ బార్, అండ్ మనకు నెక్స్ట్ స్టేట్ వచ్చేసి క్యూఎన్+1 అండ్ క్యూఎన్+1 బార్. సో ఇక్కడ క్యూఎన్ అనేది ఏంటంటే ప్రజెంట్ స్టేట్ అనొచ్చు, ఆర్ పాస్ట్ అవుట్పుట్ అనొచ్చు. అండ్ క్యూఎన్+1 అనేది ఏంటంటే నెక్స్ట్ స్టేట్. ఇది ఎస్, ఆర్ అనేవి ఏంటంటే ప్రజెంట్ ఇన్పుట్ అవి. సో ఇది సీక్వెన్షియల్ సర్క్యూట్ కాబట్టి దీని యొక్క అవుట్పుట్ అనేది పాస్ట్ అవుట్పుట్ పైన ప్రజెంట్ ఇన్పుట్ పైన డిపెండ్ అవుతుంది, సీక్వెన్షియల్ సర్క్యూట్ కాబట్టి. సో దీని ట్రూత్ టేబుల్ ఇక్కడ డ్రా చేస్తాను చూడండి ఒకసారి మీరు. ఎస్, ఆర్, ఇది క్యూఎన్, ఇక్కడ ఇది క్యూఎన్+1. సో చూడండి, 2 ఇన్పుట్స్ కాబట్టి 0 0 0 1 1 0 1 1. సో క్యూఎన్ అనేది ఏమున్నా సరే మనకు సంబంధం లేదు, డోంట్ కేర్, 1 కావచ్చు 0 కావచ్చు. ఇప్పుడు ఇక్కడ QN+1 అనేది ఏమొస్తుందని మనం ఇక్కడ కనుక్కోవాలి. సో
ఫస్ట్ ఇక్కడ కేస్ 1 రాస్తున్నాను చూడండి ఒకసారి. కేస్ 1 ఇక్కడ క్లాక్ అనేది పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ అని తీసుకుంటున్నా. మీ ఇష్టం, నెగటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ తీసుకోవచ్చు, పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ తీసుకోవచ్చు. సో పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ ఇది అప్వర్డ్ డైరెక్షన్ ఇండికేట్ చేసేది ఏంటంటే లాజిక్ 1 అని ఇండికేట్ చేస్తుంది. సో కేస్ 1 కండిషన్ ఏంటంటే S = 0 తీసుకుంటున్నా, R = 0 తీసుకుంటున్నా, అండ్ CLK క్లాక్ = హై అంటే లాజిక్ 1. ఓకే, సో ఇప్పుడు నాకు కావాల్సింది Qn+1 అండ్ Qn+1 బార్. ఏం కావాలి ఇక్కడ నాకు? Qn+1 కావాలి అండ్ Qn+1 బార్ కావాలి. సో చూడండి ఇప్పుడు Qn+1 ఇక్కడ చూస్తే Qn+1 అనేది ఎలా, ఈ గేట్కి అవుట్పుట్ అది. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. S = 0 కదా, చూడండి S = 0 ఇచ్చిన ఫస్ట్. S = 0 ఇచ్చిన, ఇక్కడ R = కూడా 0 కదా, R = 0 ఇచ్చిన, క్లాక్ ఆల్రెడీ 1 ఉంది. సో మనకు NAND గేట్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని చూస్తే ఏదో ఒక ఇన్పుట్ 0 ఉంటే అనదర్ ఇన్పుట్తో మనం సంబంధం లేకుండా అవుట్పుట్ అనేది 1. ఈ గేట్ కూడా ఒక ఇన్పుట్ 0 అయిపోయింది, ఇక ఇది ఏమన్నది మనకు సంబంధం లేదు, ఇక 1. సో నెక్స్ట్ ఏంది, ఈ 1 అనేది ఈ గేట్కి ఇన్పుట్ ఇస్తున్నాం, ఇంకో ఇన్పుట్ వచ్చేసి Qn బార్ ఇస్తున్నాం. సో Qn+1 కావాలంటే ఏంటిది, చూడండి ఈక్వేషన్ 1 × Qn బార్ NAND గేట్ కాబట్టి హోల్ బార్ = 1 × Qn బార్ అంటే Qn బారే, Qn బార్ హోల్ బార్ అంటే Qn. ఇది ఈక్వేషన్ అనమాట. ఎగ్జామ్లో రాసినప్పుడు ఇలా రాయాలి, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 అని. నెక్స్ట్ Qn+1 బార్ చూడండి, ఇక్కడ మనకు వచ్చింది ఏంది, ఇప్పుడు Qn+1 అనేది Qn వచ్చింది, ఆ Qn అనేది దీనికి ఇన్పుట్కి ఇస్తున్నాం, అండ్ ఇక్కడ 1 అనేది దీనికి ఇన్పుట్ ఇస్తున్నాం. సో ఇదేంది 1 × Qn హోల్ బార్ = Qn బార్. ఈ రెండు ఇంతకుముందు అయితే ఉన్నాయో Qn అండ్ Qn బార్ సేమ్ వచ్చినాయి, అంటే చేంజ్ కాలేదు. సో దీన్ని మనం నో చేంజ్ కండిషన్ అని అంటాం. సో ఇదనమాట ఫస్ట్ వచ్చేసి నో చేంజ్. Qn ఏముంటే ఇక్కడ కూడా గదే వస్తుంది. సో నో చేంజ్ కండిషన్ ఇది. సో నెక్స్ట్ కేస్ 2 చూడండి ఒకసారి. కేస్ 2 ఏంటంటే S = 0 ఉంటుంది, R = 1 ఉంటుంది. కేస్ 2 S = 0నే ఉంది, R = 1. సో చూడండి కలర్ చేంజ్ చేస్తాను. S = 0నే ఉంటుంది, R = 1 అవుతుంది. 0 ఇన్పుటా, ఇంకో ఇన్పుట్తో మనకు సంబంధం లేదు, డైరెక్ట్ 1. ఇక్కడ ఇన్పుట్ 1 వచ్చింది కాబట్టి మనం ఇంకో ఇన్పుట్ని చెక్ చేసుకోవాలి, 1 ఉందా 0 ఉన్నదా అనేది. ఇంకో ఇన్పుట్ కూడా 1 ఉంది. ఇప్పుడు 1 ఏమొస్తుంది, అకార్డింగ్ టు NAND గేట్ ప్రాపర్టీ 0 వస్తుంది. ఇప్పుడు ఈ గేట్కి ఇన్పుట్ ఏంటిది, ఈ 1 ఒకటి ఇన్పుట్ అండ్ ఈ Qn బార్ ఒకటి ఇన్పుట్. సో Qn+1 కావాలి కదా మనకి. ఇప్పుడు ఏంది ఈక్వేషన్ 1 × Qn బార్ హోల్ బార్ అంటే Qn బార్ హోల్ బార్ అంటే కాంప్లిమెంట్స్ వెళ్ళిపోతే Qn మిగులుతుంది. సో నెక్స్ట్ దాన్ని చేస్తే మనకి ఏదో వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ అవుతుంది. సో నెక్స్ట్ దానికి ఏంది Qn+1 బార్ కదా, Qn+1 బార్. ఇక్కడ మనకి Qn వచ్చింది, ఇక్కడ మనకి 0 ఉంది, ఈ 0 ఇన్పుట్ దీనికి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన Qn అనేది దీనికి ఇన్పుట్ వస్తుంది ఈ గేట్కి. సో 0 × Qn హోల్ బార్ 0 బార్ = 1. ఈ రెండు ఎప్పుడు ఏంది కాంప్లిమెంట్లో ఉంటాయి, రెండు కాంప్లిమెంట్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒకటి డిఫైన్ అయిపోయింది. ఇంకో దాన్ని మనం సింపుల్గా దీన్ని కాంప్లిమెంట్ చేసుకోవచ్చు 0. సో ఇప్పుడు ఇక్కడ Qn+1 అనేది 0 అయింది. సో ఇది రీసెట్ కండిషన్ ఇది. R అనేది 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 0 వచ్చింది కాబట్టి ఇది రీసెట్ కండిషన్. ఇక్కడ 0 వస్తుంది, అది ఏమి ఇండికేట్ చేస్తుంది, రీసెట్. ఇది నెక్స్ట్ కేసు. ఇప్పుడు కేస్ 3. కేస్ 3 ఏంటంటే S = 1 ఉంటుంది, R = 0 ఉంటుంది. చూడండి S = 1 ఉంటుంది, R = 0 ఉంటుంది. సో ఇక్కడ S = 1, R = 0. సో S = 1 అండ్ R = 0 అయినప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంకో ఇన్పుట్ కూడా చెక్ చేసుకోవాలి మనం. 1 1 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంకో ఇన్పుట్ సంబంధం లేదు, డైరెక్ట్ 1. సో ఇప్పుడు ఈ గేట్కి 0 ఇన్పుట్ అండ్ ఈ Qn బార్ ఇన్పుట్. సో Qn+1 అనేది ఎలా వస్తుంది మనకి,
0 ఇంటూ క్యూఎన్ బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. అండ్ మనకి ఆల్రెడీ 1 ఇక్కడ 1 వచ్చింది. ఈ 1 అనేది దీనికి ఇన్పుట్ అండ్ 1 అనేది దీనికి ఇన్పుట్. సో 1 ఇంటూ 1 బార్ 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. రెండు కాంప్లిమెంట్లు వచ్చినాయి కదా. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 అనేది 1 వచ్చింది కదా. సో దీని మనం సెట్ కండిషన్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ 1 ఉన్నప్పుడు సెట్ అయింది అనమాట ఫ్లిప్ ఫ్లాప్. అంటే అవుట్పుట్ అనేది 1కి వచ్చింది అనమాట. అవుట్పుట్ 1 వచ్చింది అనమాట సెట్ అంటే. సో అవుట్పుట్ అనేది ఇక్కడ 1 వస్తుంది. అది సెట్ కండిషన్. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ కేస్ వచ్చేసి ఫోర్త్ కేస్, కేస్ 4 ఇది. కేస్ 4 చూడండి ఒకసారి. ఇప్పుడు కేస్ 4 ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ 1 ఉందంటే సెకండ్ ఇన్పుట్ చూసుకోవాలి మనం. 1 1 0. ఇక్కడ 1 ఉందంటే దీని సెకండ్ ఇన్పుట్ 1 0. ఈ 0 దీనికి ఇన్పుట్, ఈ క్యూఎన్ బార్ దీనికి ఇన్పుట్. క్యూఎన్ ప్లస్ 1 కావాలంటే 0 ఇంటూ క్యూఎన్ బార్ హోల్ బార్ అంటే 0 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఈ 1 దీనికి ఇన్పుట్ అండ్ ఈ 0 దీనికి ఇన్పుట్. 1 ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, 0 ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. సో ఇప్పుడు ఏంది 0 ఇంటూ 1 హోల్ బార్ 0 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ రెండు అనేవి సేమ్ వచ్చినాయి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఈక్వేషన్స్ని బట్టి చూసుకుంటే ఒకటి దానికి కాంప్లిమెంట్ రావాలి. అంటే 1 వస్తే 0 రావాలి, ఇక్కడ 0 వస్తే ఇక్కడ 1 రావాలి. కాంప్లిమెంట్ రాలేదు. సో ఈ స్టేట్ని మనం అవాయిడ్ చేయాలి. ఇది ఇన్వాలిడ్ స్టేట్ ఇది. సో ఇది వేస్ట్ స్టేట్ అనమాట. దీనివల్ల మనకి ఏ యూజ్ లేదు. ఇన్వాలిడ్ స్టేట్. సో ఇన్వాలిడ్. సో ఇదనమాట మనం ఇవాళ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో డీ ఫ్లిప్ ఫ్లాప్తో కలుద్దాం. థ్యాంక్ యూ.